హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు. ఇవాళ వీడియోలో మనం వంటింట్లో దొరికే వస్తువులతో చాలా చక్కటి ఫేషియల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి మనకు ఒక 20 రూపీస్ కంటే కూడా ఎక్కువ ఖర్చు అవ్వదు, కానీ రిజల్ట్ మాత్రం 1000 రూపీస్ కంటే చాలా ఎక్కువ రిజల్ట్ని ఇస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దానికి ఏమేమి కావాలో కూడా చూపిస్తాను. వచ్చేసి సింపుల్గా టొమాటో అండ్ కాఫీ ఫేషియల్ అనమాట. ఒక టొమాటో వచ్చేసి మనకు 2 రూపీస్ కంటే తక్కువే పడుతుంది ఇప్పుడు. అలాగే కాఫీ కూడా 2 రూపీస్ పడుతుంది. ఇంకా ఒక స్పూన్ బేకింగ్ సోడా కావాలన్నమాట. సోడా కూడా మనకి ఒక స్పూన్ అంటే 2 రూపీస్ కంటే తక్కువే పడుతుంది. మొత్తానికి 5-6 రూపాయలు మనకి చక్కటి ఫేషియల్ అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు. అది కూడా ఎక్కువ టైం లేకుండా ఒక 15 నిమిషాల్లోనే. టొమాటోలో వచ్చేసి ఫేస్ పైన ఉండే పోర్స్ని ష్రింకింగ్ చేసే గుణం ఉంటుందన్నమాట. ఇది యాక్నేని, పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ని తగ్గిస్తుంది. ఇంకా ఇది ఆస్ట్రింజెంట్ ప్రాపర్టీస్ని కూడా కలిగి ఉంటుంది. టొమాటో అనేది సీబమ్ ప్రొడ్యూస్ని ఫేస్ పైన తగ్గిస్తుంది. సీబమ్ ప్రొడ్యూస్ని తగ్గించినప్పుడు మనకి పింపుల్స్ అనేవి తగ్గిపోవడం జరుగుతుంది. ఇంకా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని కూడా ఇది తగ్గిస్తుంది. చాలా మంచి ప్రాపర్టీస్ దీంట్లో ఉంటాయి. ఇప్పుడు ఈ టొమాటోని గ్రేట్ చేసుకుందాం. తురుముకున్న టొమాటో ప్యూరీని వడకట్టుకుందాం. ఇలా తీసుకున్న టొమాటో గుజ్జుకి ఒక చిన్న కాఫీ ప్యాకెట్ని కలుపుదాం. ఈ కాఫీ మనం మాస్క్ లాగా వేసుకుంటే అది మన స్కిన్ని లైటన్ చేస్తుంది. ఇంకా బ్లెమిషెస్ని తగ్గిస్తుంది. స్మూత్ అండ్ బ్రైట్ స్పాట్లెస్ స్కిన్ని కాఫీ ఫేషియల్ అనేది ఇస్తుంది. అది మనందరికీ తెలిసిందే కదా. ఒక ప్యాకెట్ చిన్న కాఫీ పౌడర్ దీంట్లో కలుపుకోవాలి. ఈ కాఫీ టొమాటో పేస్ట్కి ఒక స్పూన్ బేకింగ్ సోడా కలపాలి. బేకింగ్ సోడాలో వచ్చేసి ఇది బ్లీచింగ్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. దీంట్లో సోడియం బైకార్బోనేట్ అనేది ఉంటుంది. సాధారణంగా మార్కెట్లో దొరికే బ్లీచ్ క్రీమ్స్లో అన్నిట్లో కూడా సోడియం బైకార్బోనేట్ అనేది ఉంటుంది. ఇది డార్క్ స్పాట్ని తొలగిస్తుంది. ఇంకా బేకింగ్ సోడాలో బ్లీచింగ్ ఏజెంట్ ఉంటుంది కాబట్టి ఇది కిచెన్లో ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్ కాబట్టి అందరికీ అవైలబుల్గా ఉంటుంది. ఇది పాతకాలంలో ఇంట్లో బ్లీచ్ లాగా ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో మనం ఒక స్పూన్ బేకింగ్ సోడాని తీసుకుంటున్నాం. దీంట్లో ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువే తీసుకున్నాను. ఇది ఇంట్లోనే మనకి ఫేషియల్ వేరేగా, బ్లీచ్ వేరేగా చేసుకోకుండా బ్లీచ్ కమ్ ఫేషియల్ లాగా యూజ్ అవుతుంది. ఒక 15 నిమిషాల్లోనే చక్కటి బ్లీచ్ అండ్ ఫేషియల్ని మనం ఇంట్లో పొందవచ్చు. చూసారా, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో వంటింటి చిట్కా అన్నమాట ఇది. ఫేస్ అంతా చాలా బ్రైట్గా, స్మూత్గా వైటన్ అయిపోయి లైటన్గా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి తగ్గిపోతాయి. ఈ చిట్కాని మనము వారానికి 1-2 సార్లు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాము.
ఇలా ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి ఆరిపోయాక వాష్ చేసేసుకోవాలి. ఇది వారానికి 1 లేదా 2 సార్లు ప్రయత్నించవచ్చు. చాలా చిన్న ఈజీ మెథడ్లో మనకి చాలా చక్కటి ఫేషియల్ ఎఫెక్ట్ని ఇస్తుంది అనమాట. ఇలా 15 నుంచి 20 నిమిషాలు ప్యాక్ ఆరిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఇలాగే ఇంకా చాలా రకాలైనటువంటి తక్కువ ఖర్చుతో కూడినటువంటి బ్యూటీ టిప్స్ని మీకు షేర్ చేస్తాను. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కామెంట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.